ఒక్క మాట కూడా పిల్లలకు, యవనస్తులకు అందరికీ కూడా ఉపయోగపడే మాటలే దేవుడు రాపించాడు. దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, భూమి మీద మీకు సంతాన అభివృద్ధి కలుగు చేస్తాను అని భర్తకు, భార్యకు చెప్పారు. తర్వాత పిల్లలు ఎవరనంటే బహుమానం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం, కుమారుడు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. యవన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణముల వంటివారు. పిల్లలు అలా ఉండాలి అని అంటే, దేవుడు కోరుకున్నట్టు ఉండాలి అని అంటే, ఆ పిల్లలను ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచాలి అని చెబుతున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘానికి రాస్తూ చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే తండ్రిని, తల్లిని సన్మానించాలి. వారు అలా ఉండాలి అని అంటే కింద చెబుతున్నారు, తండ్రులారా మీ పిల్లలకు పాపం రేపక ప్రభు యొక్క శిక్షలోను, బోధలను వారిని పెంచు. అలా పెంచినప్పుడు వారు భూమి మీద ఫలించి అభివృద్ధి చెందుతారు. ఎప్పటి వరకునంటే సామెతలు 22:6, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడు అన్నకాడ పుట్టినోట్లో ఇంకో నెమ్మరుండేది, అంటే వృద్ధుడయ్యే వరకు కూడా తొలగిపోడు. నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెబుతున్నాను. అయితే ఆయన చెప్పినట్టు చేసినప్పుడు పిల్లలు బహుగా ఫలించి అభివృద్ధి చెందుతారు. ప్రార్థన.